ఈ వీడియోలో యూడేస్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే ఎవరైనా ఒక విద్యార్థిని యూడేస్ సైట్లో ఏ విధంగా మనం ట్రాక్ చేయాలి, అంటే విద్యార్థిని ఏ విధంగా సెర్చ్ ద్వారా ఆ విద్యార్థిని మనం ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే ఒక విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ తెలిస్తే కాదు, ఆధార్ నెంబర్ తెలియకపోయినా, పెన్ నెంబర్ తెలియకపోయినా విద్యార్థి యొక్క పేరు సహాయంతో కూడా ఆ విద్యార్థి ఎక్కడ చదువుతున్నారనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. విద్యార్థి యొక్క పేరు, ఫాదర్ నేము, మదర్ నేమ్తో కూడా మనం విద్యార్థి యొక్క పిన్ నెంబర్ను ఐడెంటిఫై చేయొచ్చు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు యూడేస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు పంపించిన amravati-teacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడేస్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది. ఈ లాగిన్ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు యూడేస్ ప్లస్ సైట్లోకి ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఇలా యూడేస్ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విద్యార్థిని ఏ విధంగా మనం సెర్చ్ ద్వారా విద్యార్థిని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆ విద్యార్థి ప్రెజెంట్ ఏ పాఠశాలలో చదువుతున్నాడు అనేది ఏ విధంగా మనం ట్రాక్ చేయాలి, ఎన్ని విధాలుగా మనం ట్రాక్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెనూ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీకు మొబైల్లో అయితే 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో మనకి సెర్చ్కి సంబంధించి ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ లాస్ట్ నుంచి రెండోది రండి, స్టూడెంట్ ఆధార్ అవైలబిలిటీ. ఇదేంటంటే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ సహాయంతో ఆ విద్యార్థి ఎక్కడ చదువుతున్నాడు అనేది ఈ విధంగా ఒక మార్గం ద్వారా మనం కనిపెట్టవచ్చు, అంటే ఆధార్ నెంబర్ ద్వారా. దీంట్లో ఇక్కడ మనం విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి గో మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థి ప్రెజెంట్, అంటే ఆ విద్యార్థి యొక్క వివరాలు అనేవి ప్రెజెంట్ ఏ పాఠశాలలు అయితే యూడేస్ సైట్లో ఎన్రోల్ అయ్యి ఉన్నాయో ఆ పాఠశాలకు సంబంధించి డైస్ కోడు, ఆ పాఠశాల పేరు, ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు, అదేవిధంగా స్టూడెంట్ నెంబరు, ఏ క్లాసులో ఆ విద్యార్థి పేరు ప్రెజెంట్ ఉంది, ఏ సెక్షన్లో ఉంది, ఆ పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరు. ఈ విధంగా ఆ పాఠశాలకి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ విధంగా విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్తో మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇది ఏంటి, ఆధార్ నెంబర్ తెలిస్తే, ఈ ఆధార్ నెంబర్ తెలిస్తే విద్యార్థి యొక్క పెన్ నెంబర్ను కూడా ఈ విధంగా ఆధార్ నెంబర్ తెలిస్తే విద్యార్థి యొక్క పెన్ నెంబర్ను కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రాక్ స్టూడెంట్ ఉంది కదా, ఈ ట్రాక్ స్టూడెంట్ అయితే ప్రెజెంట్ స్కూల్ లెవెల్లో అయితే ఇక్కడ మనం పెన్ నెంబర్ ఇస్తే ఆ విద్యార్థికి సంబంధించి వివరాలు రావన్నమాట. ఇది ఎంఎస్ లాగిన్లో మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్, ఈ ఆప్షన్ అనేది ఎక్సలెంట్గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ ఆప్షన్ ద్వారా మనం విద్యార్థికి సంబంధించి పెన్ నెంబర్ తెలియకపోయినా పర్వాలేదు, అదేవిధంగా ఆధార్ నెంబర్ తెలియకపోయినా పర్వాలేదు, మనం ఈజీగా విద్యార్థిని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ముందుగా ఇక్కడ స్టూడెంట్ పెన్ ఉంది కదా, ఇక్కడ మనం విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ సెర్చ్ చేయవచ్చు అనమాట. ఈ గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ ఆప్షన్ ఉపయోగించండి. ఎప్పుడైనా సరే విద్యార్థిని మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఏ పాఠశాలలో ఉన్నాడో, ఎక్కడ చదువుతున్నాడో, ఆ పాఠశాలకు సంబంధించి కాంటాక్ట్ వివరాలు కావాలనుకుంటే, హెడ్ మాస్టర్ యొక్క కాంటాక్ట్ వివరాలు కావాలనుకుంటే ఈ గ్లోబల్ సెర్చ్ స్టూడెంట్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే క్రింద మీకు ఆ విద్యార్థికి సంబంధించి ఆ పేరు వస్తుంది, పెన్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ వివరాలు కూడా మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి విద్యార్థికి సంబంధించి పెన్ నెంబర్ లేదు, ఆధార్ నెంబర్ లేదు. ఇప్పుడు విద్యార్థిని ఏ విధంగా సెర్చ్ చేయాలనే చూద్దాం. దాని కొరకు ఈ మూడో సెర్చ్ ఆప్షన్ ఉపయోగించండి. ఈ సెకండ్ది ఏంటంటే ఇక్కడ మనం విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ ఇవ్వాలి, అదేవిధంగా స్టూడెంట్ నేమ్ ఇచ్చేసేసి సెర్చ్ చేయాలి. దీనికి ఆధార్ నెంబర్ కావాలన్నమాట. ఒకవేళ మన వద్ద ఆధార్ నెంబర్ లేదు, పెన్ నెంబర్ లేదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడో ఆప్షన్ని తీసుకోండి. దీంట్లో ఇక్కడ స్టూడెంట్ నేమ్ వద్ద ఆ విద్యార్థికి సంబంధించి సర్నేమ్ మాత్రమే ఇవ్వండి, మొత్తం పూర్తి పెరగవద్దు. ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సర్నేమ్ ఇవ్వండి ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తెలిగిపోయినా నో ప్రాబ్లం, దీనిని వదిలేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ స్టూడెంట్ సర్నేమ్ ఇవ్వండి, నెక్స్ట్ ఫాదర్ సర్నేమ్ ఇవ్వండి, తర్వాత మదర్ది కూడా సర్నేమ్ ఇవ్వండి. ఈ 3 ఆప్షన్స్ తీసుకోండి, స్టూడెంట్ సర్నేము, ఫాదర్ సర్నేము, మదర్ సర్నేము. అదేవిధంగా ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయండి, చాలా అనమాట. ఆ విద్యార్థిని ఈజీగా మనం ఆ విద్యార్థి ఎక్కడున్నాడనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఓన్లీ సర్నేములు మాత్రమే ఇవ్వండి. ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చివరిలో ఆ విద్యార్థికి సంబంధించి పేరు వస్తుంది, విద్యార్థి యొక్క పెన్ నెంబర్ వస్తుంది,
నెక్స్ట్ ఇంకా హెచ్ఓఎస్ డీటెయిల్స్లో ఆ విద్యార్థికి సంబంధించి ఏ పాఠశాలలో ఉన్నాడో ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ వివరాలు కూడా మీకు లభిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ గ్లోబల్ సెర్చ్ స్టూడెంట్ ఆప్షన్ ద్వారా మనం విద్యార్థిని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, ఒక విద్యార్థి ఏ పాఠశాలలో చదువుతున్నాడు అనేది. అంటే ఈ సెర్చ్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆ విద్యార్థి మన పాఠశాలలో ఇప్పుడు జాయిన్ అయ్యాడు, కానీ అవతల పాఠశాల వారు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టకపోతే ఆ విద్యార్థిని ఈజీగా మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఒక విద్యార్థికి సంబంధించి పెన్ నెంబర్ కావాలనుకోండి, ఆ పెన్ నెంబర్ని ఈ విధంగా సెర్చ్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఉందన్నమాట, అదేంటంటే స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లో ఇంపోర్ట్ మాడ్యూల్లో ఇక్కడ గో ఉంది కదా, ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ తెలియాలనుకోండి, ఇక్కడ గెట్ పెన్ అండ్ డేటా బర్త్ ఉంది కదా, ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ వస్తాయి. ఈ విధంగా విద్యార్థి యొక్క పెన్ నెంబర్ కావాలనుకుంటే ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో గోలో గెట్ పెన్ డిఓబి మీద క్లిక్ చేసి మనం పొందవచ్చు. లేదనుకుంటే గ్లోబల్ సెర్చ్ అనేది ఇది 100% బాగా యూజ్ అవుతుంది. విద్యార్థి యొక్క ఓన్లీ పేర్ల ద్వారా మాత్రమే, అంటే విద్యార్థి యొక్క పేరు అంటే ఓన్లీ సర్నేమ్ మాత్రమే ఉండి పూర్తి పేరు ఇస్తే మాత్రం మీరు యాక్యురేట్గా ఇవ్వాలన్నమాట. మధ్యలో స్పేసులు అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. స్టూడెంట్ సర్నేమ్, ఫాదర్ సర్నేమ్, మదర్ సర్నేమ్ ఇవి ఇచ్చేసేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఈజీగా మీరు ఆ విద్యార్థి యొక్క పెన్ వివరాలు కానీ ప్రెజెంట్ ఏ పాఠశాలలో ఉన్నాడు అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఈ విధంగా ఎప్పుడైనా సరే విద్యార్థికి సంబంధించి మనం సెర్చ్ చేయాలంటే UDS+ సైట్లో ఈ విధంగా ఈ ఆప్షన్స్ని యూజ్ చేయండి.